విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నమస్తే మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బొకే ఏమన్నా ఆర్డర్ ఇస్తావేమో కనుక్కుందామని వచ్చాను రోజీ. స్టాప్ ఇట్. నువ్వెంత, నీ బతికెంత? ఆఫ్టర్ ఆల్ పూలు అమ్ముకునేదానివి నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నీ స్టేటస్ ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే రోజీ, నాకు స్టేటస్ లేదు సరే, కానీ నువ్వనుకున్న గొప్ప స్టేటస్ నీ భర్తకి నీకు అడ్డుగా నిలిచి నీ జీవితాన్ని నాశనం చేసిందే తప్ప నీకేం మిగిల్చింది? మదన్ నీ భర్త. ఆ బంధం ఎప్పుడో తెగిపోయిందని తెలుసు కూడా ఇంకా ఎందుకు నమ్మించాలని చూస్తావు? నిన్ను కాదని కాలేజీలో పనిచేసే లక్ష్మిని ప్రేమించాడని డబ్బుతో కొనేసి మదన్ని పెళ్లి చేసుకున్నావు. పెళ్ళై 3 ఏళ్ళు కాకుండానే అతన్ని అనుమానించి అవమానించి నరకం చూపించి బయటికి నెట్టేశావు. అంత అబద్ధం. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? మదన్ ఎప్పటికీ నా భర్తే. ఇంకా ఎన్నాళ్ళిలా ఆత్మవంచన చేసుకుంటావు రోజీ? వదిలేసిన మొగుడుతో అన్యోన్యంగా ఉంటున్నానని ఎందుకు అబద్ధం చెప్పడం? అది నన్ను మోసం చేయడం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఒక స్నేహితురాలుగా నీ జీవితం ఇలా అయిపోయినందుకు బాధపడుతున్నాను. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎంతో క్లోజ్ ఫ్రెండ్వని నువ్వు కనబడగానే ఎంతో సంతోషించాను. ఆత్మీయురాలువని నా కష్టం సుఖం నీతో చెప్పుకొని కాసేపు సరదాగా గడుపుదామనుకున్నాను. అందుకే ఆశతో నిన్ను పలకరించాను. కానీ నువ్వు ఓ దరిద్రురాలను చూసినట్టు చూసావే తప్ప ఒకప్పుడు స్నేహితురాల్లా చూడలేదు. నువ్వు చూసిన ఆ చూపు నాకింకా గుర్తుంది. మీకు తెలిసిన ఆవిడా నిన్నెవరో అడిగితే నువ్వేం చెప్పావు? అక్కడ కూడా నీకు అహం అడ్డొచ్చింది. నీ స్టేటస్ నిన్ను వెనక్కి లాగింది. అందుకే నేనెవరో తెలియనట్టుగా చెప్పావు. స్నేహాన్ని కూడా మర్చిపోయి నువ్వు అలా అనడంతో డబ్బు నిన్ను ఎంతలా మార్చేసిందో, అహంకార పరులు నీ కళ్ళను ఎంతగా కప్పేశాయో నాకు అర్థమైంది. చూడు రోజీ, ప్రేమతో పలకరిస్తే నీ పరువు పోయిందనుకున్నావు. అభిమానంగా మాట్లాడితే నిన్నెవరో సహాయం అడుగుతారనుకున్నావు. అంతేనా? ఐఎమ్ సారీ రోజీ. నీ నుంచి స్నేహమే తప్ప ఏ సహాయం ఆశించే ఉద్దేశం నాకు లేదు. నా భర్తకి నేనంటే ప్రాణం. నన్నెంతో గొప్పగా ప్రేమించాడు. అనుకోని పరిస్థితుల్లో అతనికి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అయినా నేను నా భర్త ప్రేమను మర్చిపోలేదు, దూరం చేసుకోలేదు. అతని కోసం ఈ ఉద్యోగం చేస్తూ నా భర్తని కుటుంబాన్ని పోషిస్తున్నాను. చూడు రోజీ, నీలా నాకు డబ్బు లేకపోవచ్చు, స్టేటస్ లేకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించే భర్తున్నాడు. ఎన్ని ఉన్నా జీవితంలో నీకు లేని సంతృప్తి నాకుంది. అది చెప్పడానికే వచ్చాను. స్నేహం విలువ తెలియని నిన్ను పలకరించడమే నేను చేసిన తప్పు. ఇంకెప్పుడూ ఆ పొరపాటు చేయను. వస్తాను. ఆగో, ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఆ పని మనిషి లక్ష్మేనా? కాదు, నీ భర్తకి భార్య కాబోతున్న లక్ష్మీదేవి. డియర్ మెంబర్స్, గత 2 రోజులుగా జరుగుతున్న ఈ సెమినార్ ఈ సెషన్తో ముగియబోతుంది. ఈ సెమినార్లో ప్రొడక్షన్, మార్కెటింగ్, ట్యాక్స్ ప్రాబ్లమ్స్, రిజిస్ట్రేషన్స్ ఇలా చాలా విషయాల గురించి విపులంగా చర్చించాం. అందరి అభిప్రాయాలను సేకరించి కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాం. అవి ఆమోదించబడడంతో ఆ తీర్మానాలని ప్రభుత్వానికి అందజేసి ఆ మేరకు తగిన చర్యలు తీసుకునేలా చేసి ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తామని
సభాముఖంగా తెలియజేస్తున్నాను. బిజినెస్ పనుల్లో తలమునుకలై ఉండి కూడా సెమినార్కు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ ఇప్పుడొక స్వీట్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. తన ప్రతిభను విదేశాల్లో కూడా నిరూపించుకున్న శ్రీ చలసాని గారు మంచితనానికి మరో పేరు అనిపించుకొని వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ లక్ష్మీదేవి గారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కంగ్రాట్స్ చలసాని గారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. అందరూ గ్రీట్ చేస్తుంటే మీరు ఇక్కడే నిలబడిపోయారేంటి? వెళ్ళి అభినందించండి, మర్యాదగా ఉంటుంది మేడం. వాళ్ళకి సర్ప్రైజే. కంగ్రాట్స్ అని చెప్తాననుకుంటున్నారా? చచ్చినా చెప్పను. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఇద్దరి పెళ్ళి అవ్వదు, నేను అవ్వనివ్వను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అమాయకంగా దెబ్బతినేసావయ్యా లక్ష్మీపతి. నిజమేనండి, మరీ పసిపిల్లల్ని మోసం చేసినట్టు మోసం చేశారండి. నాకైతే చాలా అవమానంగా ఉందండి. మన సర్వీసులో ఎంతమంది ముదురుని చూసుంటాం, ఎంత పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను దబాయించుంటాం, ఎంత బడా రాజకీయ నాయకులతో తిరుగుంటాం. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు కుర్రాళ్ళ చేతుల్లో ఓడిపోయాం కదయ్యా. కళ్ళ ముందు బాటిల్ కనిపించేసరికి కళ్ళకి బయళ్ళు కమ్మేసినాయి సార్. అవును, మందు వీక్నెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకునే వరకు తెచ్చింది. డబ్బు వీక్నెస్ ఉద్యోగాలు ఓడగొట్టించేంత వరకు తెచ్చింది కదయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మీపతి గారు. ఏం గుడ్ మార్నింగ్ బాబు, మీరు ఆ క్యాసెట్ ఇస్తేనే గుడ్డు, లేకపోతే అంతా బ్యాడ్డే. అది చూసిన దగ్గర నుంచి కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా కునుకు లేదు. కళ్ళు మూస్తే ఏసీబీ, కళ్ళు తెరిస్తే ఏసీబీ. ఉద్యోగాలు పోయినట్టు, అడుక్కు తింటున్నట్టు ఒకటే ఆలోచనలు. బాబు ఆ క్యాసెట్ ఇచ్చేద్దరు, మీకు పుణ్యం ఉంటుంది. చచ్చి మీ కడుపును పుడతాను. వదిలేండి, ఒకవేళ పుట్టినా దానికి కూడా లంచం అడుగుతారు. సార్, నా కాంట్రాక్ట్ సంగతి ఏం చేశారు? కాంట్రాక్టర్ గా వచ్చి ఎంత పెద్ద కాంట్రాక్ట్ మా నెత్తిన పెట్టావు బాబు. బోసు గారు, చెప్పాను కదండి, నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఈ ఆఫీస్ నుంచి ఏ కాంట్రాక్టు మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళదు. అంతవరకు గ్యారంటీ. నా మాట మీద నమ్మకం ఉంచి ఆ క్యాసెట్ ఇచ్చేయండి. ఏది సార్, మీరు ఆ మాట అంటున్నారు కానీ లక్ష్మీపతి గారు ఏమీ అనడం లేదు. నువ్వైనా కాస్త గట్టిగా చెప్పవయ్యా లక్ష్మీపతి. అయ్యా, ఇక నేను చెప్పేది ఏమీ లేదు. సార్ ఎంత చెప్తే అంత. ఇక మా కాంట్రాక్ట్స్ అన్నీ మీవే. థ్యాంక్స్. ఇంతకీ మీ అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాను సార్. శుభలేఖలు కూడా ఈ రోజో రేపో వచ్చేస్తాయి. మీరు వచ్చి ఆశీర్వదించాలి. తప్పకుండా వస్తాను. ఆ క్యాసెట్ గుర్తొస్తుంటే అమ్మాయి పెళ్లి జరుగుతుందన్న ఆనందం కూడా లేకుండా పోతుందండి. దయచేసి ఆ క్యాసెట్ ఇచ్చేద్దరు. దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి లక్ష్మీపతి గారు. దగ్గరుండి చక్కగా పెళ్లి జరిపించండి. మీ అమ్మాయి పెళ్లి కానుగ్గా ఆ క్యాసెట్ మీకు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. పువ్వులు ఎలాగో మా చెవుల్లో పెట్టారు కదా సార్, దయచేసి ఆ క్యాసెట్ ఇచ్చేద్దరు. అలాగే, పెళ్లికి తప్పకుండా వస్తానుగా, అప్పుడు ఇస్తాను.
లక్ష్మీపతి గారు ఆ, 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 వెళ్ళిరానా? ఆ. హలో రోజీ, ఏమిటలా తిరిగ్గా కూర్చున్నావు? అందరూ పెళ్లిళ్ళు చేయించడానికి ప్రయత్నిస్తుంటారు, నువ్వు మాత్రం పని కట్టుకొని పెళ్లిళ్ళు చెడగొట్టడానికి ట్రై చేస్తుంటావు. ఏం చేస్తావులే పాపం, నీ పొగరుతో సంసార జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అందుకని ఎవరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండటం నీకు నచ్చదు. ఇంతకీ నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అదే ఈసారి ఎవరి పెళ్ళి ఆపాలని చూస్తున్నావు? అన్నట్టు మాటల్లో పడి మర్చిపోయాను. ఇదిగో వివేక్ వెడ్డింగ్ కార్డ్. వివేక్ ఎవరో తెలుసుగా, నా మనవడు. మా అన్నయ్య పెళ్లికి ఈ పెళ్లికి లింక్ పెట్టి ఆపేయాలని చాలా ప్రయత్నాలు చేశావుగా. లక్ష్మీపతి వైపు నుంచి నరుక్కొచ్చి ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూద్దామని చాలా తంటాలు పడ్డావు కదా. కానీ భగవంతుడి దయవల్ల అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నట్టు ఈ పెళ్లి క్యాన్సిల్ అన్న లక్ష్మీపతి మా ఖర్చులు కూడా భరించి మరీ పెళ్లి చేస్తున్నాడు. నువ్వు తప్పించాలనుకున్న ఈ పెళ్లి ఎంత వైభవంగా జరుగుతుందో చూడటానికైనా తప్పకుండా రావాలి. పంచాల్సిన కార్డ్స్ చాలా ఉన్నాయి, వస్తాను. రోజీ, ఈ పెళ్లితో మా అన్నయ్య పెళ్లికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వస్తాను. తాతయ్య, నువ్వా వినోద్? రా కూర్చో. ఏమిటి తాతయ్య అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏదైనా ఆర్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారా? అదేం లేదు వినోద్, మొన్నటిదాకా పెళ్లి హడావిడి సందడి, ఇల్లంతా కళకళలాడుతూ ఉంది. ఒకేసారి అందరూ వెళ్ళిపోయేసరికి బోసిపోయినట్టుంది. సరళనైనా 2 రోజులు ఉండి వెళ్ళమన్నాను. పాపం తను ఉంటాననే అంది. మా బావగారే బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. అందరూ ఒక్కసారే వెళ్ళిపోయేసరికి ఏమీ తోచట్లేదు, బోర్ కొట్టేస్తుంది. లక్ష్మీపతిని పిలవాల్సింది, మంచి కంపెనీ ఇచ్చుండేవాడు. లక్ష్మీపత ఇంకా నయం, నన్ను చూస్తేనే భయపడిపోతున్నాడు. నాకు టోటల్గా సరెండర్ అయిపోయాడు. ఏదో సినిమాలో టిఫినీలు చేశారా, కాఫీలు తాగారా అన్నట్టు అరగంటకోసారి ఎంక్వైరీ చేసేవాడు. నాకు భలే నవ్వొచ్చింది. పాపం పెళ్ళెక్కడ ఆగిపోతుందోనని ప్రతి క్షణం టెన్షనే. వివేక్ 3 ముళ్ళు వేశాక గాని మామూలు మనిషి కాలేకపోయాడు. అంతా లక్ష్మీపతి లంచావతారం, క్యాసెట్ మహత్యం. కరెక్ట్గా చెప్పా వినోద్. నిజం చెప్పాలంటే ఈ పెళ్ళవటానికి కారణం మీ నాన్న దీపక్. లక్ష్మీపతి వీక్నెస్ ఏమిటో తెలుసుకుని తెలివిగా ట్రాప్ చేసి ఈ పెళ్లి తొందరగా అయ్యేలా చేశాడు. అందుకు ఆనందంగా ఉంది. మీ ఆనందానికి కారణం అది కాదులే తాతయ్య. మరేంటి? మీ పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయిందని. త్వరగా మీటింగ్ టైం అయిపోతుంది. ఇంకా గంట టైం ఉందండి. మీకన్నిటికీ తొందరే. అన్నిటికీ అంటే? చాలు చాలు, నడవండి.
స్టార్ట్ అయ్యేసరికి టైం పడుతుందిలే. ఈలోగా ఏమైనా చెప్పు. ఛ ఊరుకోండి, ఎవరైనా చూస్తే బాగుండదు. ఉమ్. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మన గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు. నాకు మీ వయసుతో ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ అయిపోతా. హాలీవుడ్లో ఇలాంటివన్నీ కామన్. మీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు. మీరు డైవర్సీ, నేను డైవర్సీ. నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఇద్దరి పెళ్లి అవ్వదు, నేను అవ్వనివ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పెళ్లితో మా అన్నయ్య పెళ్లికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ విషయం చెప్పడానికే వచ్చాను.